మురికి కోపంగా మారిన మూసీ నదిని శుద్ధి చేసి నదికి పూర్వ వైభవం తీసుకురావాలని మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు మూసీ నది గర్భాన్ని ఎలా ఆక్రమించాలని కబ్జాదారులు ఆలోచిస్తున్నారు. మూసీ నది పరిసరాలను పునరుద్ధరించి నగరానికి ఒక కొత్త రూపాన్ని ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటే, మరోవైపు బఫర్ జోన్ దాటి కబ్జాదారులు నదిలోకి ప్రవేశిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఒకవైపు మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే, మరోవైపు మూసీ నదిని కబ్జాదారులు కబ్జా చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం నేను మూసారం బాగా మూసీ నది దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే మూసీ నది ఏ విధంగా కబ్జాకు గురవుతుందో ఇక్కడ చూస్తున్న ఈ దృశ్యమే మనకు నిదర్శనం. అంటే చూడొచ్చు, ఇక్కడ ఉన్న మొత్తం కూడా షెడ్స్ అన్ని కూడా మట్టి నింపి నది గర్భాన్ని పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో నదిని ఆక్రమించి రేకుల షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కనిపిస్తున్న షెడ్లన్నీ కూడా అక్రమంగా ఏర్పాటు చేసినవే. దాని ద్వారా మట్టి కుప్పలన్నీ కూడా మూసి నది గర్భంలోనే పూర్తి చేస్తున్నారు. ఒకసారి హైడ్రా దెబ్బతో ఆక్రమణాలు చేసే వాళ్ళు భయపడి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆక్రమణాలు మొదలు చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మూసి నది ప్రక్షాళన కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంటే, మరోవైపు ఆక్రమణాలు అయితే పెరిగిపోతున్నాయి. బఫర్ జోన్ దాటి కబ్జాదారులు నదిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే ఉంటే స్థలం ఉంటుంది, పోతే ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందనే ఆశతో ఇలా చేస్తున్నారనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో చూసుకుంటే చిన్న వర్షానికి రోడ్లన్నీ కూడా చిన్నపాటి చెరువును తలపిస్తాయి. లాంటిది భారీగా వరదలు వస్తే నగరాన్ని మొత్తం ముంచెత్తడం ఖాయమనే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. అందరూ కూడా ఈ మూసీ నదిని కబ్జా చేసుకోవడం వల్ల అంటే వర్షం పడినప్పుడు నీరు అంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి చిన్నపాటి వర్షానికే నాలలన్నీ కూడా కుంగిపోవడం, వరదలు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే కొంతమంది ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మూసీలో కలిసే మార్గాలన్నీ కూడా కుంచిపోతున్నాయి. అంతేకాకుండా వరద నీటి మళ్లింపు కోసం ఒకవైపు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఈ కబ్జాదారులు కబ్జా చేయడం వల్ల ఈ ఎన్ని కోట్లు ఖర్చు చేసినప్పటికీ కూడా ఫలితం ఉండడం లేదని మూసీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎంతవరకు మూసీ అనేది కబ్జాకి గురైందో మట్టి కుప్పలను కానీ చుట్టుపక్కల ఉన్న ఈ షెడ్స్ అన్ని కూడా చూసి చెప్పొచ్చు. దానికి నిలువెత్తు నిదానం అంటే కబ్జాకి ఏ మాత్రం గురైందో ఇక్కడ చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా ఈ మన హైదరాబాద్ నగరంలో ఈ డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మురుగునీరు నేరుగా మూసీనే చేరుతుంది. సుమారుగా 200 కోట్ల లీటర్లు మురుగునీరు వివిధ స్థాయిలో నదిలో కలుస్తుంది. నార్సింగి నుంచి అయితే ప్రతాప సింగారం నుంచి వరకు అయితే ఆక్రమణాలు అయితే చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కటి కూడా అక్కడ సంబంధించి అన్నీ కూడా ఆక్రమణాలకే గురవుతున్నాయి. వాటిని గుర్తించేందుకు యంత్రాంగం అయితే ఆపసోపాలు పడుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిర్మాణ వ్యర్థాలను వేసి నదిని పూడ్చుతూ ప్రవాహాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. దీనివల్ల అంటే వర్షం పడినప్పుడు వరద నీరుకి ప్రవాహం లేకుండా మనమే వ్యర్థాలను వేసి మట్టి కుప్పలను వేసి అయితే మొత్తంగా నది ప్రవాహాన్ని ఆపడం జరుగుతుంది. MRDCL ఏర్పాటైన తర్వాత నది బఫర్ జోన్ ఏదైతే ఉందో 50 నుంచి 100 మీటర్ల వరకు పెంచడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ బఫర్ జోన్ దాటి మరి ఆక్రమణాలు చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అంటే మూసీ ప్రక్షాళన కోసం MRDCL ఏర్పాటు చేసిన ఆక్రమణాలు అధికారులు అయితే నియంత్రించలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అంటే దీనికి సంబంధించిన ఆక్రమణలను అరికట్టడానికి ధ్యేయంగా పనిచేస్తున్నప్పటికీ కూడా వీటి ఆక్రమణలను అయితే ఆపలేకపోతున్నారు. హైడ్రా సైతం వీటిపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏ వరకు అంటే ఇక్కడ అనే కాదు చాలా చోట్ల మూసీకి సంబంధించి అయితే ఆక్రమణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు క్లియర్గా మొత్తం కూడా ఆ షెడ్స్ అన్నీ కూడా మట్టి కుప్పలు, ఆ వ్యర్థాలన్నీ కూడా మూసీ నది గర్భంలోకి తీసుకొచ్చి పడేయడం వల్ల మొత్తం కూడా నది అనేది ప్రవాహం అంటే వరద ప్రవాహం ఆగిపోయి మళ్ళీ వరదలు వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. చూసుకోవచ్చు దీనికి నిదర్శనం అంటే ఎంతవరకు కబ్జా అయిందో చూసుకునేందుకంటే ఇక్కడ ఉన్న ఈ షెడ్స్ ఈ వ్యర్థాలే మనకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా హైడ్రా మళ్ళీ అంటే ఒక్కసారిగా మళ్ళీ ఇలాంటి ఆక్రమణాలను జరగకుండా చూసుకోవాలని, మళ్ళీ తన లక్ష్యాన్ని ఏదైతే ఉందో ఆక్రమణను అరికట్టాలనే లక్ష్యం ఏదైతే ఉందో దానిపై దృష్టి సారించాలని అయితే నగరవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.